నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కే ఎడ్యుకేషన్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. 1953 డిసెంబర్ 22న రాష్ట్ర పునర్విభజనల కమిషన్ ఎస్ఆర్సి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులు సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షునిగా, హృదయనాథ్ కుంజ్రు, కేఎం ఫణికర్. ఈ యొక్క సంఘం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి వ్యక్తుల నుంచి, సంఘాల నుంచి, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించింది. 1954 జూన్, జూలై నెలలో ఈ సంఘం హైదరాబాద్ సందర్శించి వివిధ రకాల సంస్థల నుంచి అభిప్రాయం తెలుసుకుంది. ఇందులో విశాలాంధ్రకు కొందరు అనుకూలంగాను, మరికొందరు వ్యతిరేకంగాను తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. విశాలాంధ్రను గట్టిగా వ్యతిరేకించి తెలంగాణను ఒక ప్రత్యేకంగా రాష్ట్రంగా రూపొందించాలని వారికి కొండా వెంకట రంగారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. ఈ రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం తన తుది నివేదికను 1955 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ విశాలాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు కమిషన్ చెప్పినటువంటి విషయాలు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం వల్ల ఏర్పడిన విశాల ఆంధ్ర 32 మిలియన్లు అంటే 3,20,00,000 జనాభాతో విలువైన ముడి సరుకులతో కావాల్సిన ఖనిజ సంపద పెద్ద రాష్ట్రంగా రూపొందుతుంది. సెకండ్ వన్, విశాల ఆంధ్ర ఏర్పాటు వల్ల ఆంధ్ర రాష్ట్ర రాజధాని సమస్య కూడా తీరడంతో పాటు జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ విశాలాంధ్రకు రాజధానిగా సరిపోతాయి. థర్డ్ వన్, విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కృష్ణా, గోదావరి నది జలాల వినియోగం ఒక అధికార పరిధి కిందకి వస్తుండటంతో నదీ ముఖద్వారాలతో ఉన్న తూర్పు ప్రాంతాల అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది. ఫోర్త్ వన్, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, ముఖ్యంగా తెలంగాణ ఆహార కొరత ఏర్పడడం, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు అధిక ఉత్పత్తి రావడం వల్ల మిగులు ఉత్పత్తిని తెలంగాణ ప్రాంతంలో వాడుకోవచ్చు. ఫిఫ్త్ వన్, ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు లేవు కాబట్టి తెలంగాణలో ఉన్న సింగరేణి నుంచి ఈ బొగ్గును ఆంధ్ర ప్రాంతానికి తరలించి అభివృద్ధి చెందవచ్చు. సిక్స్త్ వన్, ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలోనూ అధిక శాతం ప్రజలు విశాలాంధ్రకు ఏర్పాటుతో ఆశతో నిరీక్షిస్తున్నారు కాబట్టి తుదితరమైన బలమైన కారణాలు లేనప్పుడు విశాలాంధ్ర ఏర్పాటును పరిశీలించవచ్చు. అదేవిధంగా ఎస్ఆర్ చెప్పిన ప్రత్యేక తెలంగాణ వాదులు. అందులో ఫస్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పుడు ఆర్థికంగా చాలా క్లిష్ట సమస్యలను ఎదుర్కొంది. తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తలసరి రెవెన్యూ ఆదాయం చాలా తక్కువగా ఉండేది. ఇందుకు కారణం తెలంగాణలోని రెవెన్యూ విధింపు రేటు ఎక్కువగా ఉండటం, మద్యపాన నిషేధం అమల్లో లేకపోవడం వల్ల ఆబ్కారీ పాటల ద్వారా ఏటా రూ. 5 కోట్ల ఆదాయం లభించడం, ఆంధ్ర రాష్ట్రంలో చేరడం వల్ల తన అదనపు ఆదాయాన్ని తన అభివృద్ధి కోసం వినియోగించుకునే మంచి అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది. మరి సెకండ్ వన్, విశాల ఆంధ్రలో తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు. కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణ ప్రాంతం వారికి రావాల్సిన వాటా కోస్తా ప్రాంతాలకు ఉపయోగపడే ప్రమాదం ఉంది. థర్డ్ వన్, హైదరాబాద్లో తప్ప మిగిలిన ప్రాంతంలో విద్యా వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నందువలన అధిక విద్యా వ్యాప్తి గల ఆంధ్ర ప్రాంతం వారు విశాలాంధ్రలోని అన్ని ఉద్యోగాలు కైవసం చేసుకుంటారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ భయాలే విశాలాంధ్రను వ్యతిరేకించాయి. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన బూరుగుల రామకృష్ణారావు 1952 నుంచి 1950 వరకు బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ దక్కన్ చరిత్రలో అక్కన్న మాదనల తర్వాత ఒక రాజనీతికుడిగా, ముఖ్యమంత్రిగా, పరిపాలన దక్షుడిగా పేరు సాధించినవాడు రామకృష్ణారావు మాత్రమే. నెక్స్ట్ టాపిక్, పెద్ద మనుషుల ఒప్పందం. 1956 ఫిబ్రవరి 20. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో హైదరాబాద్ అతిథి గృహంలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి విశాల ఆంధ్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రజల భయాలను పోగొట్టడానికి, సమస్యలను తీర్చిదిద్దడానికి, వాటికి రక్షణ కల్పించే పెద్ద మనుషుల ఒప్పందాన్ని కుదిర్చాడు. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాల నుంచి 4 చొప్పున మొత్తం 8 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతపు నాయకులు: బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కొండా వెంకటరంగారెడ్డి రెవెన్యూ మంత్రి, మర్రి చెన్నారెడ్డి ప్రణాళిక శాఖ మంత్రి, జేవి నరసింహారావు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, నీలం సంజీవ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సర్దార్ గౌతుల అచ్చన ఆంధ్ర రాష్ట్ర మంత్రి, అల్లూరి సత్యనారాయణరాజు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ. పై వారందరూ పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో 14 అంశాలున్నాయి, కొన్ని రక్షణలు కల్పించారు. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వారందరూ కాంగ్రెస్ పార్టీ వారే అని మనం గమనించవలసిన విషయం. మిగతా పార్టీ వారికి అవకాశం ఇవ్వలేరు. ఈ ఒప్పందంలో గల 14 అంశాలు మీకు అందరికీ గుర్తుండిపోయే విధంగా సులువుగా చెప్తాను. అందులో ఫస్ట్ వన్, జనాభా నిష్పత్తి ఆధారంగా ఖర్చును భరించాలి మరియు తెలంగాణ నిధులు తెలంగాణ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలి. 5 సంవత్సరాలకి ఈ ఏర్పాటు అలాగే ఉండాలి. ఆ తర్వాత తెలంగాణ శాసనసభ్యులు కోరిన పక్షంలో ఈ గడువును మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. సెకండ్ వన్, రాష్ట్ర శాసనసభలో తెలంగాణ సభ్యులు నిర్ణయించిన విధంగానే మద్యం నిషేధం అమలు కావాలి. థర్డ్ వన్, తెలంగాణ ఉన్నత విద్యా సౌకర్యాలు తెలంగాణ ప్రాంతానికే లభించాలి. వాటిని ఇంకా అభివృద్ధి చేయాలి లేదా 1/3 వంతు సీట్లను తెలంగాణ ప్రాంతానికి అందేలా చూడాలి. ఫోర్త్ వన్, ఉద్యోగులను తగ్గించాల్సి వస్తే జనాభా నిష్పత్తి ఆధారంగా తగ్గించాలి. ఫిఫ్త్ వన్, వచ్చే ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన నిష్పత్తులను ఇవ్వాలి. సిక్స్త్ వన్,
5 సంవత్సరాలు ఉర్దూ భాషనే కొనసాగించాలి మరియు ఉద్యోగుల్లో చేరే ముందు ఖచ్చితంగా తెలుగు రావాల్సిన అవసరం లేదు. అలాగే 2 సంవత్సరాలు నేర్చుకోవడానికి సమయం ఇవ్వాలి. 7th వన్, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగం పొందాలంటే తెలంగాణలోని 12 సంవత్సరాలు జీవించి ఉండాలి. 8th వన్, తెలంగాణ అభివృద్ధి చెందడానికి ఒక సంఘం కమిటీ ఉంటుంది. 9th వన్, తెలంగాణ భూముల అమ్మకం ప్రాంతీయ ఆధీనంలోనే ఉంటుంది. 9th వన్, ప్రాంతీయ సంఘంలో 20 మంది సభ్యులు ఉంటారు మరియు వీరు తెలంగాణలోని 9 జిల్లాల ప్రతినిధులుగా 9 మంది శాసనసభ్యులను శాసనసభ ఎన్నుకోవాలి. శాసనసభలోని తెలంగాణ సభ్యులు పార్లమెంట్ నుంచి కానీ అసెంబ్లీ నుంచి కానీ 6 సభ్యులను ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి, స్పీకర్ మినహా తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు. 11th వన్, ప్రాంతీయ సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తాడు. తెలంగాణలోని అభివృద్ధి, నీటిపారుదల, వ్యవసాయం, ఆరోగ్యం, మద్యం నిషేధం వంటివి అన్నిటినీ ఈ ప్రాంతీయ సంఘం ఆధ్వర్యంలో ఉంటాయి. ఆ కమిటీ నిర్ణయం మేరకే తుది నిర్ణయం అవుతుంది. 12th వన్, మంత్రి నిర్మాణంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60%, తెలంగాణ ప్రాంతం నుంచి 40% ఉండాలి. తెలంగాణ ప్రాంతం నుంచి ఒక ముస్లిం మంత్రి కూడా ఉండాలి. 13th వన్, ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారు అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారై ఉండాలి. తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక, అభివృద్ధి, వాణిజ్య, పారిశ్రామిక శాఖల్లో కనీసం 2 తెలంగాణ వారికి ఇవ్వాలి. 14th వన్, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు 1962 వరకు తెలంగాణ ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలని కోరారు. దీనికి ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు అభ్యంతరం తెలపలేదు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన పెద్ద మనుషులు మళ్ళీ 1956 ఆగస్టు 14లో సమావేశమై మరికొన్ని అంశాలు చర్చించి ఒక నోట్ తయారు చేసుకున్నారు. కొత్త రాష్ట్రానికి పేరు ఆంధ్ర లేదా తెలంగాణ అని ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ముసాయిదా బిల్లులో కూడా ఉంది. అయితే జాయింట్ సెలెక్ట్ కమిటీ కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరును నిర్ణయించింది. ఆంధ్ర ప్రతినిధులు కూడా ఇదే పేరును కోరారు. ఇంకా హైకోర్టు ప్రధాన బెంచ్ హైదరాబాద్లో ఉండి ఒక శాఖ గుంటూరులో ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. అయితే మొత్తం హైకోర్టు హైదరాబాద్లో ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు కోరారు. 1955లో ఈ బిల్లు తీర్మానాన్ని కర్నూలు శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనసభలోని కొన్ని సవరణలతో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సవరణలు: 1st వన్, రాజధాని హైకోర్టు 2 హైదరాబాద్లోనే ఉండాలి. 2nd వన్, రాబోయే 1957 అసెంబ్లీ ఎన్నికలు ఒక తెలంగాణ ప్రాంతానికి వర్తిస్తాయి. 3rd వన్, ఆంధ్రప్రదేశ్ అంతటికి 1962లోనే ఎన్నికలు జరగాలి. 72 మంది సభ్యులతో ఎగువ సభ ఉండాలి. చివరికి 1955 నవంబర్ 25న ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్రపై చర్చ ప్రారంభించాడు. అయితే దీనికి 1956 ఏప్రిల్ 13న శాసనసభ ఆమోదం తెలిపగా 1956 ఆగస్టు 20న రాజ్యసభ, అటు తర్వాత లోక్సభలో ఆమోదంతో చివరికి 31 ఆగస్టు 1956న రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల సంఖ్య 301 నిర్ణయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్ర సభ్యులు 196 మంది, తెలంగాణ సభ్యులు 101 మంది ఉన్నారు. ఆ విధంగా 297 మందితో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరకు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. కొత్త రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా, నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా, చందులాల్ మాధవ త్రివేది గవర్నర్గా, అయ్యదేవర కాళేశ్వరరావు తొలి స్పీకర్గా, పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడిగా, మాడపాటి హనుమంతరావు శాసనమండలి చైర్మన్గా, కల్లూరి సుబ్బారావు డిప్యూటీ స్పీకర్గా సంబంధిత మంత్రిమండలితో పరిపాలన ప్రారంభమైంది. ఈ యొక్క టాపిక్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్రాల పునర్విభజన సంఘం ఎస్ఆర్సి ప్రకారం విశాలాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? 2nd వన్, విశాలాంధ్రలో విలీనంతో తెలంగాణకు కలిగే నష్టాలు ఏమిటి? 3rd వన్, కాంగ్రెస్ కేంద్ర కమిటీగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత నాయకుల పెద్ద మనుషుల ఒప్పందానికి ఎలా ఒప్పించగలిగారు? 4th క్వశ్చన్, తెలంగాణ ప్రజలు విశాలాంధ్రను ఎందుకు వ్యతిరేకించారు? 5th క్వశ్చన్, విశాలాంధ్ర ఏర్పాటులో ఎస్ఆర్సి పాత్ర ఏమిటి? 6th వన్, పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ అభివృద్ధికి, రక్షణకు ఆంధ్ర నాయకులు చేసిన వాగ్దానాలను చర్చించండి. Please do subscribe my channel, friends.